ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాస్టర్ గారు చెప్పినట్టుగా నేను సింగపూర్ దేశంలో 22 సంవత్సరాలు సేవ చేయడానికి, తర్వాత కొన్ని కారణాల వల్ల నేను ఇండియా దేశానికి మళ్ళా రావడానికి చూపించాడు. మరి ఈ ఇండియాలో అనగా మన ఆంధ్ర తెలంగాణ చాలా చోట్ల దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. ప్రభు నాకు సహాయం చేశారు. అంతేకాదు చాలా రాష్ట్రాలు నార్త్ ఇండియాలో కూడా చాలా చోట్లకు వెళ్ళి వాక్యం చెప్పడానికి, ఇతర దేశాల్లో ఒక 16 దేశాలకు దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు చూపించారు. అయితే ఈరోజు మీ మధ్యలో రావడం ప్రభు చిత్తము. లాస్ట్ క్రిస్మస్ అప్పుడే మీ ఎవరికి రావడానికి నాకు ఆహ్వానం వచ్చింది, కానీ అప్పటికే నేను రాయగడ రాలేదు. అయినా కూడా దేవుడు మీ మధ్య వాడుకోవడానికి తన ప్రణాళిక ఉన్నది కాబట్టి మీ మధ్యకు రావడానికి ప్రభువు చూపించారు. మీ మధ్య వాక్య పరిచయం చేయడానికి మొదట దేవుడు కారణము, అందుకు ప్రభువుకి స్తోత్రాలు. రెండవది దైవజనులు ఎవరైతే అనిల్ కుమార్ గారు వారికి అవకాశం, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ రవీంద్ర బాబు గారు తెనాలి, తెనాలి, వారి ద్వారా పరిచయం అయ్యాను. సంఘ పెద్దలకు, సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగంలో ఒక వచనాన్ని చదువుకొని వాక్యపు వివరణలోకి వెళ్తాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట, అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన నా దేవ, జీవాధిపతి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడమని అయ్యా, మీరు మాట్లాడితే మాకు జీవము కనుక మాట్లాడమని, మీ పునరుద్ధాన శక్తిని మేము పొందుకోవడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి దైవజనుడు పగలంతా సేవ చేసి అనేక ఊర్లకు వెళ్ళి సువార్త ప్రకటించి, కొన్ని గృహాలను దర్శించి సువార్త ప్రకటించి, తర్వాత సాయంత్రకాల సమయంలో తన మందిరంలో సంఘానికి వాక్యాన్ని బోధించి రాత్రి 11 సమయానికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రాత్రి 11 గంటలకు చేరుకున్న తర్వాత భోజనం చేశాడు. చక్కగా ఇంకా నిద్రపోదాము అనుకునేటప్పటికి ఫోన్ కొంచెం దూరంలో ఛార్జింగ్ పెట్టుకొని బెడ్ మీదకి ఎక్కి పడుకుందామని దుప్పటలా కప్పుకున్నాడు అన్నమాట. కప్పుకునే సమయానికి మంచి నిద్రలో వెళ్తుండగా ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ రింగ్ అవుతుంటే లేచి ఇట్లా ఆన్సర్ చేయాలని మనసులో ఉన్న శరీరము సహకరించట్లేదు. వెళ్ళి ఆ ఫోన్ ఆన్సర్ చేయాలి. ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతే మాస్టర్ గారు అనుకున్నారు కదా, ఇప్పుడు కాదు, రేపు ఉదయం విషయాలు చూసి తిరిగి కాల్ చేద్దాంలే అని అనుకున్నాను. అయితే ఇక్కడ మనం గమనిస్తే మరలా మాస్టర్ గారు నిద్రలోకి వెళ్తున్నారు. ఫోన్ మరలా 2వసారి రింగ్ అవుతుంటే పాస్టర్ గారు లేచి ఫోన్ తీయాలనుకుంటున్నారు, కానీ శరీరం సహకరించట్లేదు. ఏముందిలే రేపు ఉదయాన్ని చూసుకుందామని ఫోన్ తీయలేదు. మళ్ళీ 3వసారి ఫోన్ రింగ్ అవుతుంది. 3వసారి ఫోన్ రింగ్ అయ్యేసరికి ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఏ అవసరంతో ఫోన్ చేస్తున్నారు ఈ సమయంలో? ఇలా బాగుందా? ఇలా బాగుందా? వినపడుతుందా? ఇలా బాగుందండి. సరే, ఎవరు ఫోన్ చేస్తున్నారు ఒకసారి ఓపిక తెచ్చుకొని లేచి చూద్దాం. ఎందుకంటే
అక్కడ ఏ అక్షంతంతో ఎవరికైనా ప్రాధాన్యతేమో, ఎవరికైనా ప్రార్థన శ్రద్ధ ఉన్నదేమో. కాబట్టి నేను వెళ్ళి చూస్తాను అని లేచి ఓపికగా ఫోన్ తీసుకొని ఆన్సర్ చేశాడు. ఆన్సర్ చేస్తే అందులో నుంచి నెమ్మదిగా ఒక ఆయన చాలా సున్నితంగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్ అండి అయ్యారు, చాలా కూల్గా ప్రైజ్ లార్డ్ అండి అయ్యారు. ప్రైజ్ లార్డ్ బాబు ఏంటైనా ఈ సమయంలో ఫోన్ చేస్తామంటే, అయ్యగారండి మీకు వాక్యం చెప్తే వినాలని నాకు చాలా ఆశగా ఉంది, కొద్ది సమయం వాక్యం చెప్తారా అన్నాను. ఇంకా పాస్టర్ గారికి ముఖం ముగిపోయింది కదా, ఈ టైంలో మా విశ్వాసి వాక్యం అడుగుతున్నాడు చెప్పమని, వాక్యం ఈ సమయంలో వినటానికి ఇష్టపడుతున్నాడు అంటే ఇంకా పాస్టర్ గారికి ముఖం ముగిపోయింది, సంతోషంతో పొంగిపోయింది. అప్పుడు పాస్టర్ గారు ఒక మాట ఆయన అడిగారు, అయ్యా ఈ సమయంలో వాక్యం వినాలనుకుంటున్నాం, రాత్రి 12 అయిపోతుంది అని అంటే, అప్పుడు పాస్టర్ గారికి ఆయన చెప్పాడంటే విషయం, అయ్యా మీరు ఉదయం మా ఊరు వచ్చి బోధించినప్పుడు చక్కగా నిద్రపోయాను, దాని నుంచి నిద్ర రాలేదు, మీరు వాక్యం వింటే నిద్రపోవాలి. సరే నేను వాక్యానికి ముందు ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఎవరు నిద్రపోకుండా దేవుడు వాక్యాన్ని వినండి అని చెప్పడానికి చెప్పారు. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన, కొత్త నిబంధనలో ఒక ఆయన, పాత నిబంధనలో ఒక ఆయన నిద్రపోయాడు. పాత నిబంధనలు నిద్రపోయే వ్యక్తి అంటే మీ అందరికి వెంటనే మీ మైండ్లోకి, మీ మనసులోకి ఆలోచన ఉంటుంది, యోనా నిద్రపోయాడు. కొత్త నిబంధనలో కూడా ఒక ఆయన నిద్రపోయాడు. ఆయన పేరు ఐదు. ఆయన 3వ ఫ్లోర్లో పౌరు వాక్యం చెప్తుంటే ఇంటి దగ్గర కూర్చున్నాడు. కూర్చోవడం చేసే తప్పు, కూర్చోబెట్టే కుర్చీలో కూర్చొని లేదా నేల మీద కూర్చోవాలి. కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాడు, నిద్ర వచ్చింది, చూడింది, కింద పడిపోయాడు, చనిపోయాడు. పౌలు కిందకి వెళ్ళి ప్రార్థన చేసి అతన్ని బ్రతికించాడు. పౌలు కాబట్టి బ్రతికించాడు, నాకు ఆ వరం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉంటాడు. ఏమంటే దేవుడు వాక్యం వినాలి. భక్తులకు ఒక ప్రధానమైన లక్షణం ఉంటుంది. భక్తులకు బైబిల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో రాయబడింది, లుదియా అను ఒక స్త్రీ పౌలు వాక్యం చెబుతుంటే, లుదియాను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ వాక్యము వినుచుండెను. దైవ భక్తి కలిగిన స్త్రీ వాక్యము వినుచుండెను అంటే దైవ భక్తులకు ఉన్న ప్రధాన లక్షణం ఏంటో తెలుసా? వాక్యము శ్రద్ధగా వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో ఈ మధ్యరాత్రిలో ఈ పునరుద్ధానం, యేసు ప్రభు పునరుద్ధానం గురించి మీకు కొన్ని విషయాలు నేను మాట్లాడుతాను. ఒకసారి ఒక బహిరంగ సభ జరుగుతుంది. అది క్రిస్మస్ సభ, పునరుద్ధాన సభ కాదు, అది క్రిస్మస్ సభ. క్రిస్మస్ సభలో పాస్టర్ గారు ప్రసంగాన్ని దంచుకుంటేస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో యేసు క్రీస్తు ప్రభు కన్యకకు పుట్టాడు, పాపము లేని వాడిగా పుట్టాడు అని ప్రసంగం చేస్తుంటే ఒక పెద్ద ఆయన పుట్టోడిని తీసుకొని స్టేజ్ దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా పాస్టర్, యేసు ప్రభు కన్యకు పుడుతున్నాడు అని చెప్పావు కదా, నేనైతే నమ్మట్లేదు అని అన్నాడు. అయ్యా నువ్వు నమ్మకపోతే ఏంటి, ఆయన నిజంగానే కన్యకు పుట్టాడు, కన్యకు పుట్టాడు కాబట్టి ఆయన దేవుడు, ఆయన నేను ఆరాధిస్తున్నాను, నువ్వు కూడా నమ్ముకో అని చెప్పాడు అనమాట. అంటే వెంటనే నా బొండుని చూపించి ఈ అబ్బాయి కూడా కన్యక పుట్టాడు. ఇక ఆర్గ్యుమెంట్ చేస్తే ఎలా ఉంటది? యేసు ప్రభు కన్యకు పుట్టాడు, నీ దగ్గర ఎవిడెన్స్ ఏంటంటే మన దగ్గర లేదు, బైబిల్ చెప్తుంటే నమ్ముతాం కదా. మరి ఈ అబ్బాయి కన్యకు పుట్టాడని ఎవిడెన్స్ లేదంటే నీకు ఎలా లేదో నాకు కూడా ఎవిడెన్స్ లేదని అంటాడు. కానీ దైవజనులకు దేవుడు తన ఆత్మ ద్వారా ఒక జ్ఞానాన్ని ఇస్తాడు. వెంటనే ఏమంటాడు, ఏమంటే ఆ అబ్బాయి కూడా కన్యకు పుట్టాడా? అయ్యో ఈ విషయం నాకు తెలియదే, ఈ విషయం ప్రజలందరికీ తెలియజేయాలి. యేసు ప్రభు ఒకడే కన్యకు పుట్టాడు అంటున్నాను, ఈ అబ్బాయి కూడా కన్యకు పుట్టాడా? అయితే నేను ఇప్పుడు నమ్మను. ఎప్పుడు నమ్ముతానంటే ఆయన తీసుకెళ్లి ఎదిగిన తర్వాత సిలువ వేసి 3వ దినాన లేస్తే అప్పుడు కన్యకు పుట్టాడని నమ్ముతాను. చూద్దారా, యేసు ప్రభు కన్యకకు పుట్టాడు, పవిత్రంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు అనటానికి ఒక గొప్ప ఎవిడెన్స్ ఏంటంటే అది మృతుల పునరుత్థానం. హల్లెలూయా. యేసు మృతుల్లో నుంచి లేపబడటమే ఆయన దేవుడు అనటానికి ఒక గొప్ప ఆధారం దొరికింది. హల్లెలూయా. ఇది మొట్టమొదటి విషయం. యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచాడు అని
ఎందుకు మనం నమ్ముతున్నాం అంటే ఆయన దేవుడు కనుక మృతుల్లో నుంచి లేపబడ్డాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం బైబిల్లో నుంచి. రెండో విషయం మీరు చూస్తే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు ప్రేమాస్వరూపి ఉగ్రంలో ప్రేమై ఉన్నాడు. అంటే ప్రేమ అంటే దేవుడే ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఎంత ప్రేమ ఉందంటే నిలువెల్లా ప్రేమే, అనువనుకు ప్రేమ. ఆయన ఉదాహరణకు కొన్నిసార్లు కొన్ని జాతరలో పంచదార చిలకలు అమ్మేవాళ్ళు. చిన్నప్పుడు అమ్ముతున్నారు పంచదార చిలకలు తెలుసు కదా. పంచదార చిలకని ముక్కు కొరకారనుకో తీయగా ఉంటుంది, తోక కొరకారనుకో తీయగా ఉంటుంది, పొట్ట కొరకారనుకో తీయగా ఉంటాడు. అసలు ఎక్కడ కొరికినా తీయగానే ఉంటాడు. దేవుడు కూడా ఏ కోణంలో నుంచి చూసినా ఆయన ప్రేమ కనబడుతుంది. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో నుంచి చూసినా ఆయన ప్రేమ చూపించేవాడు దేవుడు. అయితే ఇప్పుడు పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ప్రేమను గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ప్రేమకు ఒక గొప్ప శక్తి ఉన్నది. ప్రేమకు ఎంత శక్తి ఉన్నదో మీకు అర్థమవడానికి బైబిల్లో వచ్చి ఒక రెఫరెన్స్ పెడతాను, మీరు చూడండి. భగవద్గీత గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన ఒక మాట. భగవద్గీత గ్రంథము ప్రేమ మరణమెంత బలవంతమైనది. ప్రేమ ఎంత బలమైనది? మరణం ఎంత బలమైనది? ప్రేమ ఎంత. సుబ్బారావు వెంకట్రావు అంత బలవంతుడు అంటే అర్థం ఏంటి? వెంకట్రావు కూడా సుబ్బారావు అంత బలవంతుడు అంటే ఇక్కడ అర్థము. ఎస్తేరు ఎంత అందగంతో చాలా కూడా అంత అందగంతో అంటే అర్థం ఏంటి? చాలా ఎంత అందగంతో ఎస్తేరు కూడా అంత అందమని అర్థం కదా. మరి ప్రేమకు ఎంత బలం ఉన్నదో మరణము కూడా అంతే బలం ఉన్నది. కారణం ఏంటి? మీకు ఎప్పుడైనా ఆలోచించారు? మరణానికి ఎందుకు అంత బలం ఉన్నది? ప్రేమకున్నంత బలం ఉన్నదంట. ప్రేమకున్న బలంలో కొంచెం తక్కువ కూడా కాదు, ప్రేమకు సమానమైన బలము ఉన్నదంట మరణం. కారణం ఏంటో తెలుసా? ఆ మరణము అనే మాట కూడా దేవుడు నోట్లో వచ్చిన మాట. ఆ పండు తినడం మీకు నిశ్చయముగా చర్చదవుడు. ఆయన మాట, ఆయన ప్రేమ ఒకటి. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన ప్రేమై ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మరణాన్ని చేయించాలంటే ఎవరు అవసరము? దేవుడే అవసరము. మనుషుడెవరు కూడా మరణాన్ని చేయించలేడు. మనుషుడెవరు కూడా మరణాన్ని చేయించలేరు. నేను సింగపూర్ దేశంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఒకరోజు యేసు ప్రభువుకు పునరుద్ధానం వచ్చి మాట్లాడుతుంటే ఒక ఫుల్ తాగి వచ్చేసాడు. అదే కూడా నేను ప్రసంగం చేసిన అబ్బాయి కొంతమంది తాగి వచ్చేస్తాను. నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను అన్నాక ఖమ్మం జిల్లాలో వాక్యం చెప్తున్నానండి. ఎందుకు వచ్చి ఎక్కడ కూర్చొని నేను హల్లేలు అంటే హల్లేలు అంటున్నాడు. పుట్టుగా తాగి వచ్చేసి ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, మీ దేవుడే కాదు మృతుల్లోంచి లేచింది, మా దేవుడు కూడా మృతుల్లోంచి లేచాడు అని ఒక ఆయన చెప్పాడు. మీ దేవుడే కాదు అద్భుతాలు చేసింది, మా దేవుడు కూడా అద్భుతాలు చేశాడని చెప్పాడు. అన్ని చెప్పిన తర్వాత నేను అడిగాను ఆ దేవుడి పేరు. ఆయన చెప్పాడు. ఆ పేరు మన మృతుడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన మృతుల్లో నుంచి లేచిన తర్వాత ఏం చేశాడంటే మృతకాలంతో చచ్చిపోయాడు. మరి చచ్చిపోయేదానికి మళ్ళీ తిరిగి లేవడం, చచ్చిపోయేదానికి తిరిగి లేవడం ఎందుకు? మన దేవుడు చనిపోయాడు, తిరిగి లేచాడు, యుగములకు సజీవుడై ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఈ నిజమైన దేవుడా, మళ్ళా మృతుల్లోకి లేచి చచ్చిపోయిన నిజమైన దేవుడా? మృతుల్లోకి చేసి చచ్చిపోయిన నిజమైన దేవుడు అంటే బైబిల్లో న్యాయ కుమారుడు చచ్చిపోయి బ్రతికింది, లాజరు చచ్చిపోయి బ్రతికాడు, మళ్ళా చచ్చిపోయి వారిని కూడా దేవుడు చేసేవచ్చు. కానీ మృతుల్లో నుంచి లేచిన తర్వాత ఇంకెన్నడూ మరణం లేకుండా నిత్య జీవం కలిగి జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఇక్కడ మనం గమనిస్తే మరణాన్ని జయించగలిగిన శక్తి యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి ఆయన పునరుద్ధానమే నిజమైన దేవుడని మనకు నిరూపణ ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఆయన పునరుద్ధానుడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పుకోవటానికి మొట్టమొదటిది
ఆయన కన్యకకు పుట్టాడు కాబట్టి, పవిత్రంగా జీవించాడు కాబట్టి మరణాన్ని జయించాడు. రెండవది, ఆయన పునరుద్ధారణ అనటానికి రెండవ కారణము ప్రేమకు మరణంకు ఒకే భావం ఉన్నది, ఒకే శక్తి ఉన్నది. ఆ మరణాన్ని జయించిన శక్తి ప్రేమలో మాత్రమే. ఇప్పుడు రెండు ఈక్వలే అంటే అర్థం ఏంటంటే, చాలా కాలం కిందన నేను బాక్సింగ్ నేర్చుకోవడం కొద్ది కాలము నేర్చుకునేటప్పుడు ఎక్కడైనా బాక్సింగ్ జరిగినా వెళ్ళిపోవడం, టీవీలో వచ్చినా చూడటం బాగా ఇష్టం. మైక్ టైసన్ అండ్ డగ్లస్ ఇద్దరిది మంచి ఫైట్ జరిగింది ఇప్పుడు 1995 లో ఇద్దరు చాలా ఈక్వల్ గా పోట్లాడుకున్నారు. ఈయన 30 మంది మీద గెలిచాడు, ఆయన 30 మంది మీద గెలిచాడు. ఈ 30 మంది మీద గెలిచిన ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. ఆ ఎన్ని రౌండ్లు జరిగాయంటే 18 రౌండ్లు జరిగాయి. 18 రౌండ్లకు కూడా ఇద్దరికి సమానమైన పాయింట్లు ఇచ్చారు. ఇక 20 రౌండ్ జరిగేసరికి ఎవరికి ఎక్కువ పాయింట్ వస్తుందో వారికి గెలిచినట్లే. గెలిచిన తర్వాత అతనికి ఒక మంచి పథకము ఇస్తారు కదా. ఇక్కడ కూడా చూస్తే మరణము ప్రేమకు సమానముగా ఉన్నప్పటికీ జయము ప్రేమైన దేవునికి కలిగినది. హల్లెలూయా. కాబట్టి మరణపు ముళ్ళు గెలిచగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. ఆ ప్రభువుని ఎవరైతే అంగీకరించి వారు హృదయంలో చేర్చుకుంటారో వారు కూడా మరణమును జయించగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనం యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామో తెలుసా? నమ్ముకోవడానికి దేవుడు కనబడుతున్న వారు, దైవం కనబడుతున్న వారు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. వేల కోట్ల మంది దేవుడు కనబడుతున్న వారు ఉన్నారు. కానీ వాళ్ళందరూ యేసు ప్రభుతో సమానము కాదు. ఒక్క యేసు ప్రభుతో మాత్రమే, యేసు ప్రభు మాత్రమే గొప్ప దేవుడు. ఎందుకు అయ్యాడంటే ఆయన ఒక్కడే మరణాన్ని జయించాడు. మిగిలిన వారు కూడా మరణాన్ని జయించలేకపోయారు. హల్లెలూయా. సో రెండు విషయాలు చెప్పాను. మూడో విషయం చెప్తాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా ప్రసంగము, నా ప్రశ్న నాది, జవాబు మీది. ప్రశ్న నాది, జవాబు మీది. సరే, నా ఫస్ట్ ప్రశ్న చెప్తాను చూడండి. మరణానికి ఒక యజమానుడు ఉన్నాడు. ఎవరు? మరణానికి ఒక యజమానుడు. ఎవరైనా ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది? బైబిల్ రాయబడింది కదా. మీ ఒప్పు కూడా రాసుకున్నారండి. బైబిల్లోనే రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 2:14 వచనంలో మరణము యొక్క బలము గలవాడు. చూడండి, మరణం యొక్క బలము గలవాడు. అదే చాలు మనకి. అంటే మరణానికి ఎంత బలం ఉందో సాతానికి అంత బలం ఉన్నది. మరణం యొక్క బలము గలవాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరన్నా సాతాను శోధనని జయించగలండి? ఎవరు జయించలేరు. అదేంటంటే ప్రభువును నమ్ముకున్నా మనం జయిస్తున్నాం కదా అనేక శోధనలనంటే, నువ్వు ఎప్పుడు జయిస్తున్నావు? యేసులోకి వచ్చాక ఆయన బట్టి జయిస్తున్నావు కానీ నీ సొంతంగా ఏ శోధనను నీవు జయించలేవు. మరణానికి ఎంత బలం ఉన్నదో సాతానికి అంత బలం ఉన్నది. మరణం యొక్క బలము గలవాడు అన్నాడు కాబట్టి మరణానికి ఒక యజమానుడు ఉన్నాడని అనుకున్నా. ఆ యజమానుడు ఎవరంటే సాతాను. అంటే మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు అర్థం ఏంటో తెలుసా? సాతానుని దేవుడు జయించాడు. అదే పునరుద్ధానం. హల్లెలూయా. పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? సాతానుని సంపూర్ణముగా జయించుట. సంపూర్ణముగా జయించుట. మనం సాతాన్ని జయించాలన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనం జయించగలవా? జయించలేము. మరి జయించిన ఎవరు? పునరుద్ధానుడైన యేసు. ఆయన మనలో ఉంటే ఎటువంటి శోధనైనా మనము జయించగలము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను. కొంతమంది చిన్న చిన్న శోధనలకే పడిపోతారు. చిన్న చిన్న శోధనలకే ప్రభు దగ్గర నుంచి తొలగిపోయిన వాడిని చాలా మందిని చూస్తాను. నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయి అంటే అసలు ప్రతిరోజు శ్రమలే. మనిషిని చూడడానికి ఎలా కనపడతాడంటే మంచి సూట్ వేసుకుంటాడు, ప్రసంగం చేస్తాడు అనుకుంటాడు. కానీ అసలు వెనక చూస్తే అన్ని కత్తిపోట్లు, పెట్టుకోట్లే ఉంటాయి నా. ఎందుకంటే 21 సంవత్సరాలు సింగపూర్లో పనిచేసినట్టే చెప్పమని వస్తాం, తప్పుకొని వస్తాం, 70 పట్టుకుని వస్తాం. ₹1,40,000 ఇల్లు ఉంది నాకు తెనాలిలో.
మా వైఫ్ అన్ని అర్జెంట్ చేసింది. వైజాగ్ లో 80 లక్షల రూపాయలు ఇల్లు ఉంది, మా తమ్ముడికి అర్జెంట్ చేసింది. కరోనా టైంలో ఉద్యోగులు ఒకేసారి వస్తే వాళ్ళ ఇంట్లో రావడం లేదు, వీళ్ళ ఇంట్లో రావడం లేదు. ఆ ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ అన్ని నావే, ఈ ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ మంచం అన్ని నావే. ఇంట్లో రాకపోతే ఎక్కడికి గుంటూరు అనుకున్న వాటిలో వచ్చింది డబ్బు. అక్కడి నుంచి అధికారులకు వెళ్ళి 2 కోట్లలో కేసులు వేసుకున్నాం. మరి ఎంత పెద్ద శోధన, ఎంత పెద్ద శోధన. ఆమె 3 లక్షలు, నాకు 3 లక్షలు, 6 లక్షలు సంపాదించి మేము 10,000 రూపాయలు అద్దె కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడే స్థితిలో వచ్చాయి. నా భార్యను చూస్తే, నన్ను చూస్తే పెద్ద ఏజ్లా కనబడం, కానీ ఏజ్లు కూడా కాదు, 47. కానీ 40 ఏళ్ళకే నా భార్యకు హార్ట్ వచ్చింది. ఎంత పెద్ద శ్రమ వచ్చింది. మరి ప్రభు కృప వలనే, ఆ పునరుద్ధానం యొక్క శక్తి వలనే వాటిని జయించాం. కానీ కొంతమంది జయించలేకపోతున్నారు. ఒక కారణం చెప్తాను. నేను సింగపూర్ లో సేవ చేస్తూ ఒక రోజు ఇండియాకి లీవ్ లో వచ్చాను. మీటింగ్స్ ఉన్నాయంటే వచ్చాను. నేను పుట్టి పెరిగిందంతా విశాఖపట్నంలో మా పాస్టర్ గారి దగ్గరికి వస్తే, అయ్యా నువ్వు లీవ్ లో వచ్చావు కాబట్టి ఒక ఇంటికి తీసుకెళ్తాను, ఒక ప్రార్థన కుటుంబం ఉంది, అక్కడ నువ్వు వాక్యం చెప్పాలని చెప్పాడు. అంటే సరే తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. నేను పెంతుకోలు సంఘంలో పుట్టి పెరిగాను. అక్కడే నేను బాప్తిస్మం పొందుకున్నాను. ప్రభు రూపం బట్టి అన్ని డినామినేషన్ లో వాక్యం చెప్పాను. ఒక యెహోవా సాక్షుల దగ్గర తప్ప అన్ని డినామినేషన్ లో వాక్యం చెప్పాను. సరే నేను ఆ ఇంటికి వెళ్ళాం ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఒక పాట పాడుకున్నాం. ఆ పాట మన యేసు రోజే పాడుకున్నాం. ఏం పాట అంటే, యేసు చాలును హల్లెలూయా యేసు చాలును అని పాట. అందులో ఒక చరణం ఉంటుంది, హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను మిగచినాను, హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను మిగచినాను, యేసు చాలును హల్లెలూయా యేసు చాలును. ఈ పాట పాడుతాం. మీరంటే ఇలా పాడతారంటే, ఇంకోసారి ఇలా పాడతారు. ఎలా పాడతారంటే దాన్ని గెలుపుకుంటూ పాడతాం. ఇంకా పాట పాడుతూ ఒక ఆమె ఉంది కదా, మోకాల నుంచి బొమ్మ తీసేత ముందుకొచ్చేది చూసారు. ముందుకొచ్చేది వస్తుంటే ఎదురుగా చేసుకుని కూర్చున్నాడు ప్రసంగాన్ని. ఆ పక్కన పాస్టర్ గారు ఉన్నాడు. ఆమె ముందుకు వస్తే ఏం చేయాలి, కూర్చి వెనక్కి జరుపుకున్నాం. ఇంకా ముందుకు వస్తుంది, ఇంకేం చేయాలి, కొంచెం వెనక్కి జరుపుకున్నాం. ఇంక పాట ఆగట్లేదు. నేను పాట ఆడుకుంటుంటే ఏసుదాం 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 హల్లెలూయా ఏసుదాం అంటే ముందుకు వచ్చేది. వెళ్ళిపోతుంది వెనక్కి గోడ వచ్చేసింది. ఇక తర్వాత ఏం జరుగుతుందంటే ఆడ ఉచ్చిపడిపోరు మన మీద. పక్కన పాస్టర్ గారు ఇలా గీగా ఆడికి పరామర్శించుకుంటాడు. ఆయన చెప్పారు, దయా ఉచ్చిపడి పిల్ల కుదిరినట్టు వెంటనే చేతులు పట్టుకుని ఆరాధన ఆశ్రయిస్తుంది. అలాంటి వ్యక్తిని జీవితంలో ఎక్కడ మర్చిపోతామంటే, నేనైతే మర్చిపోలేకపోయింది. మొత్తం అంతా పని అయిపోయింది. నేను తిరిగి సింగపూర్ వెళ్ళిపోయి బయలుదేరేసి 2 సంవత్సరాల తర్వాత మళ్ళా అదే ఇంట్లో ప్రార్థన వచ్చిన తర్వాత ఎప్పుడు గుర్తుండకపోయినా ఆ గుర్తుంటుంది. ప్రార్థన జరుగుతుంది, పాటలు పాడుతున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు. కానీ ఆ మొత్తం నాకు ఎక్కడ కనబడట్లేదు. ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అడిగారు, లాస్ట్ టైం 2 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఆమె నేను ఇక్కడ చూశాను పాస్టర్ గారు, చెప్పకపోతే తగ్గేసింది కదా. ఆమె ఏదైతే పక్కగా బట్ ప్రార్థన కాదంటే ఆమె ప్రార్థన మానేసిన సంవత్సరం అయింది. ప్రార్థన మానేసిన సంవత్సరం అయిందా అవునండి. మీ అందరూ మాట్లాడి చూసావు, నువ్వు మాట్లాడతానంటే మాట్లాడి ట్రై చేయాలి. ఆరాధన అయిపోయిన తర్వాత పక్కలేదని పలకరించి ఏమో బాగున్నారా, ప్రార్థన కాకుందంట ఏంటి విషయం అంటే, ఏమోనండి యేసు ప్రభువు అప్లై ఏం పాట పాడింది, హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినాను, యేసు చాలును హల్లెలూయా. అందరికంటే పెద్ద ప్రతిష్ఠ పడింది. అప్పు ఏంటంట మానేసింది. ఎంత పాట పెద్ద అప్పు కూడా కాదు, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. ఇప్పుడు నాకు ప్రజెంట్ 40 లక్షలకు పైగా అవుతుంది. అయినా నేను రోజు సంతోషం పడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుందా. కారణం ఏంటంటే, దుష్టుడు అనేక విధాలుగా శోధిస్తాడు, రోగం ఇస్తాడు, అప్పులు ఇస్తాడు, బాధలు ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు.
అనేకమైన శ్రమలకు తీసుకెళ్తాడు, కుటుంబ సమస్యలు ఇస్తాడు. వాటన్నింటిలో సంతోషంగా నీవు ఉండాలి, శక్తితో జీవించాలి, ప్రతి శోధనను జయించాలంటే పునరుత్థానుడైన యేసు నీలో నివసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను శోధనను జయించగలిగిన శక్తి యేసులో ఉన్నది. ఆయన నీలో నాలో నివసిస్తే అది సంతోషం ఉంటుంది. హల్లెలూయా. నేను ప్రేయర్ నడిపిస్తుంటే ఒక బ్రదర్ వచ్చి నా దగ్గరికి, అయ్యా అప్పులు ఉన్నాయి, బాగా ప్రార్థన చేయడానికి. సరే ప్రార్థన చేశాను, అయిపోయింది. ఒక 2 వారాల వచ్చి అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేశాను. 6 నెలలుగా ప్రతి వారం రావడం, అప్పులుంటే ప్రార్థన చేయండి, అప్పులుంటే ప్రార్థన చేయండి అన్నాడు. అప్పులుంటే ప్రార్థన చేయండి, అప్పులుంటే ప్రార్థన చేయండి 6 నెలలు వరకు అంటుంటే నేను అప్పుడు చేయగలను. అయ్యా నీకు ఎంత తప్పు ఉంది అని అన్నాను. చెప్తే నేను పట్టుకోలేదన్నాను. ఎంత ఉందో అని నేను ఆశ్చర్యపోయాను. ఎంత ఉందయ్యా అంటే 30,000 పాస్టర్ గారు అంటే నాకు అన్నాడు, అయ్యా నాకు బాగా 10 లక్షలు అవుతున్నాను. ధైర్యంగా పోయి 50 లక్షలు చేసుకుంటాను. మన నాకే అంత శక్తి ఇస్తే పూర్వదానికి ఎంత ధైర్యం ఇస్తారంటే మిమ్మల్ని అప్పు చేయమని చెప్పట్లేదమ్మా. నా ఉద్దేశం ఏంటంటే ఎలాంటి శోధనైనా చేయించే శక్తి పునరుద్ధానంలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానము ప్రతి శోధనను జయించినట్లే కదా అర్థము, శిలువ శ్రమలను జయించినట్లే కదా అర్థము, ప్రతి సమస్యను జయించినట్లే కదా అర్థము. ఆ పునరుద్ధానం నీవు కలిగి ఉంటే రాత్రి ప్రతి సమస్య మీద మనకు విజయం కలుగుతుంది. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు చెప్పాను. 4వ విషయానికి వెళ్దాము. దయచేసి చూడండి. పాపానికి ఒక తల్లి, మరణానికి యజమానుడు. ఇప్పుడు పాపానికి తల్లి ఏంటి? పాపానికి ఒక తల్లి. చూడండి, బయటికి వచ్చి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు దురాశ గర్భము ధరించి పాపమును కనగా మరణమును. ఇప్పుడు చూడండి, పాపము దేనికి తల్లి? దురాశ గర్భము ధరించి పాపమును కనగా. అంటే పాపము పెళ్ళైతే దురాశ తల్లి అన్నమాట. దురాశ ఏమైంది? తల్లి. ఆ దురాశ నుంచి పాపం వచ్చింది, పాపము నుండి మరణము వచ్చేసింది అన్నమాట. అంటే పునరుద్ధానుడు మనకిచ్చే ఇంకొక ఆశీర్వాదం ఏంటో తెలుసా? దురాశలను జయించదా. హల్లెలూయా. ఆశలను జయించుట కాదు. ఆశ మనకు ఉండటం మంచిదే, దురాశ ఉండటమే తప్పు. ఆశ కలిగి జీవించడం తప్పు కాదు. మనకు ధనం ఉండాలి, కానీ ధనాపేక్ష ఉండకూడదు. ధనం ఉండాలి, ధనాపేక్ష ఉండకూడదు. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. ఎప్పుడైతే దురాశ ఉండడం మొదలు పెట్టావో, నీలో దురాశ ఎప్పుడైతే వచ్చిందో ఆ నెక్స్ట్ నువ్వు ఇచ్చే ప్రత్యేక దశ పాపంగా కనుక్కుంటావు. దురాశ అంత భయంకరమైనది. ఆ దురాశలను జయించగలిగిన శక్తి కూడా ఒక పునరుద్ధానుడే మనకి ఇష్టం. ఒక పునరుద్ధానుడే మనకు యోగగలడు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు సింగపూర్లో బేయిమాన్ వ్యక్తి నాతో పాటు రోజు పనిచేసి ఆయన బౌద్ధ మతస్థులు. సింగపూర్ లో ఎక్కువగా బౌద్ధ మతస్థులు ఉంటారు. సింగపూర్, చైనా, ఈ చైనా సంబంధించి, కొరియా సంబంధించి ఎక్కువగా బుద్ధుడిని పూజిస్తారు. బౌద్ధ మతస్థులు అన్నమాట. నేను యేసు ప్రభు గురించి పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉంటున్నప్పుడు అతను ఎప్పుడు నా మీద మంత్రాలు వేస్తూనే ఉంటాడు, ఏదో చదువుతూనే ఉంటాడు, ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. నాకు యేసు ప్రభు గురించి అడిగితే నేను చాలాసార్లు చెప్పాను. రోజు నేను ఆయన అడిగాను, నా ప్రభు గురించి అడుగుతున్నావు, నేను చెప్తున్నాను కదా, నువ్వు మరి బుద్ధుడిని నమ్ముకున్నావు, బుద్ధుడి గురించి 2 మాటలు చేస్తూ అసలు బుద్ధుడు దేవుడు ఎందుకు అయ్యాడు, బుద్ధుడి వల్ల నీకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడండి. ఆ మాట ఏంటో తెలుసా? బుద్ధుడు మాకు నేర్పించినది కోరికలను జయించుట. అంటే కోరికలను నీవు చంపేసుకుంటే ఏ పాపము చేయవు, హాయిగా బ్రతుకుతావు, సమాధానంగా బ్రతుకుతావు.
అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టారు. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నీకు డబ్బు కావాలని కోరిక ఉంది, అది నువ్వు చంపేసుకున్నావు, అది లేకపోయినా ఆనందంగా ఉంది. ఆరోగ్యం కావాలని నీకు కోరిక ఉంది, ఒక రోగం వచ్చినా అది చంపేసుకున్నావు కాబట్టి ఆనందంగా ఉంటాయి. ప్రతిదానికి ఎక్స్ప్లెయినేషన్ ఉన్నాడు. సో బుద్ధుడు యొక్క మెయిన్ సిద్ధాంతం ఏంటంటే కోరికలను చంపేసుకుంటారు. అప్పుడు నేను ఆయన ఒక ప్రశ్న అడిగాను, మరి కోరికలు కోరుకోకుండా కోరిక కదా, మరి దాన్ని ఎలా చంపేసుకుంటాను ఏం చేస్తారు ఇంకా, అది కూడా ఒక కోరికే కదా. బైబిల్ చెప్తుంది నీ కోరికను చంపుకోమని చెప్పట్లేదు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానంటున్నాడు దేవుడు. నీకు కోరికలు ఉండటం తప్పు కాదు, ఆశ ఉండటం తప్పు కాదు, కానీ దురాశ ఉండటం తప్పు అనుకున్నాను. ఆ దురాశలను చేయించగలిగిన శక్తి ఒక్క పునరుద్ధారణలోనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దురాశలను చేయించగలగాలంటే యేసుక్రీస్తు ప్రభువు నీలో జీవించాలి. నీలో పునరుద్ధారణైన యేసు ఉంటే ప్రతి దురాశను నీవు జయించగలుగుతావు. దాన్ని జయించగలిగినప్పుడే నీవు సమాధానముగా జీవించగలుగుతావు. దాన్ని నీవు జయించగలిగినప్పుడే ఉన్నదానితో నీవు తృప్తి చెందగలుగుతావు. అందుకే దైవభక్తుల గురించి మొదటి తిమోతి పత్రికలో ఒక మాట చెప్తున్నాడు కదా, దైవభక్తి సంతోషి సహితమైన గొప్ప లాభసాధనమైనది. అవునా? దైవభక్తి ఎవరు చదవండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము, గొప్ప లాభ సాధనము అన్నాడు. అంటే భక్తి విషయంలో కూడా తృప్తి చెందాలి. దేవుడికి ఒక ఇల్లు ఇచ్చాడనుకో, దాంతో తృప్తి చెందు. నాకు ఉన్నంతస్తులు కావాలనుకో, దేవుడికి ఇల్లే కూడా అయినా కూడా తృప్తి చెందు. గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి ఉంటుంది, ఒకటి ఉండకపోవచ్చు, కానీ భక్తిలో ఉన్నావు కాబట్టి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నీవు తృప్తి చేయడు. అంతకంటే అత్యాశకు పోవద్దు, అంతకంటే దురాశకు పోవద్దు. ఆ దురాశ ఏం చేస్తుందంటే నీకు పాపము కలిగేలాగా చేస్తుంది, పునరుద్ధారణ నీ దగ్గర నుంచి దూరం అయిపోయేలాగా చేస్తుంది. కనుక దురాశలను జయించాలి. ఒకసారి పంజాబ్ దేశంలో ఒక స్త్రీ ఇంటి బయట కూర్చొని అడుగు మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. కళ్ళన్ని నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటుంటే ఆ దాని నుంచి ఇంకొక సింగ్ వెళ్ళిపోతున్నట్టు బాగా ముసలాయన సింగ్ వెళ్ళిపోతూ నేను వైపు చూసి ఏమయ్యాసిందో ఏడుస్తున్నావు ఏంటి సంగతి అంటే, ఆ పక్కన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి చూపించి, మా తాత గుర్తుకు వచ్చాడయ్యా, ఆయన చచ్చిపోతూ ఆయన పొలాలన్నీ నా పేరు మీద రాసేసాడు, అవి చూసి నాకు ఏడుపు వచ్చేసింది అన్నాడు. మీ తాత నాకు మంచి ఫ్రెండ్, ఓన్లీ చనిపోయి కూడా బాగా చేయలేదు కదా, ఇప్పుడు ఏడుస్తావేంటి నువ్వు అని ఆయనకు ఓదార్చి ఆయన వెళ్ళటం మొదలు పెట్టి ఇంకో 2 అడుగులు వేసి ఆయన వెళ్ళగానే ఈ సిని మరలా పెద్ద కేకలేసి పెడుతున్నాడు. పెద్ద కేకలేసి ఏడుస్తూ ఉంటుంటే అసలు వెళ్ళిపోయిన మనిషి నేను వెనక్కి వచ్చి అన్నాడు, ఏమయ్యా ఎందుకు ఏడుస్తుందంటే ఇటుపక్క నుంచి ఇంకో డాక్యుమెంట్ తీసి చూపించాడు. అయ్యా మా నాన్న గుర్తుకు వచ్చాడు, మీ నాన్న కూడా నాకు తెలిసిగా నా ముందే పుట్టాడు, నా ముందే పెరిగాడు, నా ముందే చనిపోయాడు. మీ నాన్న ఏం చేశాడంటే ఈ ఇల్లు రాసించాడని చెప్తున్నావు కదా, పోన్లే మీ నాన్న కూడా చనిపోయి 10 ఏళ్ళు కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకని ఓదార్చదంటే సరే అన్నాడు. కళ్ళు చూసుకున్నాడు. నేను ఎలా అనుకో 2 అడుగులు వేయని మళ్ళా మొదలు పెట్టాడు. నేను సింగు కోపం వచ్చి నెనపొచ్చాడు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నానంటే ఈసారి చచ్చిపోయి ఆస్తి ఎవరు లేదు సార్ అడిగాడు. ఎందుకు ఏడ్చాడు? ఆస్తి రాయడానికి చచ్చిపోయి ఆస్తి రాయడానికి ఎవరు లేదు సార్ ఏడ్చాడు. తృప్తి లేదు. చాలా మంది క్రైస్తవులకు తృప్తి లేదు. నా జీవితంలో చాలా హైట్స్ చూశాను. ఒక్క రోజులో ₹1,00,000 ఖర్చు పెట్టుకునే స్థితి తెలుసులో ₹1 కొరకు దేవుడు స్థితి కూడా అలాంటి స్థితిలో వచ్చాయి. కానీ ప్రతి స్థితిలో సంతృప్తి కలిగి జీవించగలుగుతున్నామంటే, సాటిస్ఫైడ్ గా జీవించగలుగుతూ ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? పునరుద్ధారుడు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీరు చూడండి, బైబిల్లో నుంచి ఇంకొక మాట చూడండి. రోమిలకు రాసిన పాపానికి తల్లి అంటే ఎవరు చెప్పుకున్నాము
దురాశని తెలుసుకున్నాం. చూడండి, రోమికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము పాపమును ఫాదర్ కనబడతాయి. చూడండి, ఏలైందిగా పాపములను వచ్చి చేద్దాము మరణము క్షమించండి, మరణానికి నాగవతం ఫాదర్ కనబడుతున్నాడు. అదే పాపము ఫాదర్ అనుకోండి. దేనికి? మరణాన్ని. పాపం మనలో ఉన్నదనుకో, నెక్స్ట్ మనం వెళ్ళే స్థితి ఏంటి? మరణమే. మరి మరణాన్ని చేయించాలి అన్నా, పాపాన్ని చేయించాలన్నా మనం ఎవరికి కలిగి ఉండాలి? పాపము లేని క్రీస్తును మనము కలిగి ఉండాలి. యేసు ప్రభువు ఒక బహిరంగ సవాల్ ఇస్తున్నాడు. భూమి మీద దేవుడు అనబడిన వాళ్ళు ఎవరు కూడా మాట చెప్పలేదు. ఆ సవాల్ ఏంటో తెలుసా? నా యందు పాపం ఉన్నదని నేను ఎవరు స్థాపించను. ఏముందండి, డైలాగే కదా. నేను కూడా డైలాగ్ చెప్పేస్తాను, మైక్ కూడా నా యందు పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించాలంటే ఆగకపోమని 100 మంది వస్తారు మన గురించి చెప్పారు. కానీ ఒక్క తప్పు కూడా యేసు ప్రభు గురించి చెప్పడానికి ముందుకి రాలేకపోయాడు. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం చూస్తే యేసు ప్రభుని ఎలాగైనా మాటల్లో ఎదిరించి, మాటల్లో తప్పు బట్టి ఆయన తప్పుడు వాడుగా చేయాలని ప్లాన్ తీసుకొని వ్యభిచారం పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. వాస్తవానికి ఆమె వ్యభిచారం పట్టబడలేదు. వీళ్ళెళ్ళి పడుకున్నారు. వ్యభిచారం చేసే వాళ్ళు దొరుకుతారంటే వాళ్ళకి ఎన్ని తెలివితేటలు, ఏ సొంతలో తోవాలి, ఎలా తోవాలి, ఏ టైపు తోవాలి, ఎలా పాల్చుకోవాలి, వాళ్ళు ఎవరైనా వస్తే దాన్ని ఎలా కప్పుకుంచుకోవాలి అంటే తెలివితేటలు ఉంటే వాళ్ళు దొరకడం తింటారు. వీళ్ళే ఒక ప్లాన్ చేసుకొని తీసుకొచ్చారు. నాకు తెలియదు, వ్యభిచారం పట్టబడిన స్థితి అని చెప్పి తెచ్చారు కదా. ఒక్కరితే వ్యభిచారం చేయగలరా? మరి ఆంధ్ర వీళ్ళు గొడవ కూడా అయ్యారు, వీళ్ళు ఇంట్లో అయ్యారు, వీళ్ళు ఇంటి పేరు అయ్యారు, వీళ్ళు ఊళ్ళో అయ్యారు. ఇప్పుడు వాళ్ళు సరే ఒక స్త్రీకి తెచ్చారు యేసు తీసుకొచ్చి. మోషే ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉంది? వ్యభిచారం చేసిన వాడిని రాళ్ళతో కొట్టి సర్పమని రాయబడి ఉంది కదా. మరి ఈమె వ్యభిచారం ముందు దొరికింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మరి రాళ్ళతో వీడిని పట్టు చంపాలి కదా అని ఏమని చెప్పారా? ఏం చెప్పాలి? ఎందుకు? అబ్బా బాగా అఫ్కోర్స్ చేసేసాడు, ఎలాగా పని 4 కోరుకున్నాడు ఆయన. అలాగే కోరుకోలేదు. సింపుల్ గా ఒక మాట చెప్పాడు. ఒకవేళ యేసు ప్రభు కనుక అవును మోసే ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టి చంపకూడదు, రాళ్ళతో కొట్టాడు అన్నాడు. అప్పుడు వెంటనే ఏమంటారు తెలుసా? నరహత్య చేయకూడదు బైబిల్లో ఉంది కదా, నరహత్య చేయమని ఎలాగంటారో అడుగుతారు. ఇలా మాటల్లో ఇరికించేద్దామని అనుకున్నారు. కానీ యేసు ప్రభు అన్నాడు, వీడిలో పాపం లేని వాడు మొదట చిన్నలు మొదలుకొని పెద్ద ఒకరి తర్వాత ఒకడు వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన జ్ఞానంలోకి ఏదో రాసుకున్నాడు అనుకుంటారు. ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఒక లీడర్ ఉంటాడు కదా, దాని మీద రాసుకుంటాడు అక్కడ చేసిన పాపాలు. నా అయిపోయిన రోజు పరిగెత్తాడు. ఎవరు ముట్టుకుంటే వాడు పాపం కాకూడదు, పరిగెత్తి పారిపోయారు. అప్పుడు యేసు ఒక మాట ఉన్నాడండి ఆమెను చూసి, అమ్మా అందరూ వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయారు, ఎవరు నేను కొట్టలేదా అంటే తర్వాత ఏమన్నా తెలుసా? దేవుడు అంటే అర్థమేంటి? శిక్షించే హక్కు ఆయనకే ఉంది. అందరూ పాపమే, నేను ఒక్కడే పరిశుద్ధుడని దేవుడు చెప్పాడు కదా. ఆయన శిక్షించే హక్కు ఉంది, అధికారం ఉంది, కానీ ఆయన శిక్షించాలి. దేవుడు నిన్ను శిక్షించను అన్నాడు. అంటే పునరుద్ధరణుడు అనగానే గొప్ప సాక్ష్యం. ఆయన జీవిత కాలంలో ఒక్క పాపము కూడా ఆయన చేయలేదు. వృత్తి రాసిన బట్టి రాయబడి ఏదైనా పాపం ఏంటంటే ఆయన మన కొరకు పాపముగా చేయబడింది. ఏ పాపం ఎందుకని ఓ పాపంగా పూర్తి అని పాటలు మనం కదా. కనుక పునరుద్ధరణము దేనికి సూచనగా ఉందంటే ఆయన పాపము లేని దేవుడుగా మనకు కనబడుతున్నాడు. మన పాపము తొలగించువాడుగా కనబడుతుంది. పునరుద్ధరణము అంటే అర్థం ఏంటంటే మరణము తర్వాత ఇంకొక జీవితం ఉన్నది అనడానికి ఒక సూచన. మరణము తర్వాత ఇంకొక జీవితము ఉన్నది. చూడండి, ప్రతి క్రైస్తవుడు ఈ వచనాన్ని గుర్తుకుంటారో
తీసుకుంటారో లేకపోతే మీ గుండెల్లో ముద్రించుకుంటారో ఇది మాత్రం పక్కాగా మీ హృదయంలో ఈ వచనం దాగి ఉంటే మీ భక్తి జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఆ వచనం ఏంటంటే 1 కొరింథీ పత్రిక 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయం గురించి ఒక ప్రత్యేకంగా అంతా పునరుద్ధానం గురించి రాయబడి 15వ అధ్యాయం. యేసు ప్రభు పునరుద్ధానం గురించి ఉంటారు, విశ్వాసం పునరుద్ధానం గురించి ఉంటుంది, అభివృద్ధి పునరుద్ధానం గురించి ఉంటారు, పునరుద్ధానం మహిమల గురించి ఉంటుంది. ఈ 15వ అధ్యాయం ఒక ప్రత్యేకత ఏంటంటే పునరుద్ధానం గురించిన రాయబడిన వచనాలు. ఈ 1 కొరింథీ పత్రిక 15-19 వచనం ప్రతి క్రైస్తవుడు తన హృదయంలో పెట్టుకోవాలి. చూడండి, ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షణ ఇచ్చిన మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోము. చూడండి, దౌర్భాగ్యులు, భాగ్యులు కాదు, దౌర్భాగ్యులు. ఎవరు చదివారు కదా, ఎవరు ఇక్కడ ఏముందంటే ఈ జీవిత కాలం అనంటే ఈ జీవితం కాక మరణం తర్వాత ఇంకొక జీవితం. ఈ జీవితం కాలం కొరకే ప్రభువుని ఉన్నావు, ఈ జీవితం కాలం కొరకే నువ్వు ప్రార్థనలు చేస్తే, ఈ జీవిత కాలం కొరకే నీ భక్తి అయితే నేను అందులో పైకి చెప్తా మాటలు అవునా కదండి. ఎవరు దౌర్భాగ్యులు? ప్రభువా నాకు పొలం కావాలని ప్రార్థించేవాడు నిజంగా దౌర్భాగ్యుడే. అవసరమైతే చేయడం తప్పేం కాదు, కానీ ఆత్మల సంపాదన ప్రార్థించావా? ప్రభువా నాకు నిత్య జీవం కావాలని సిలువలో యుద్ధంతో ప్రయాణిస్తే ఒక ప్రార్థన చేశాడు కదా. నేను నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రార్థన ప్రభువా నేను కావాలనుకునే ప్రార్థనకు విలువ ఉంటుందా? ఈ లోక ఆశీర్వాదాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే దౌర్భాగ్యుడమే. నా ఉద్దేశం నేను చెప్తున్నాను, ఒంట్లో బాగాలని ప్రార్థన చేయకూడదండి, ఇల్లు కట్టుకుంటున్నాం ప్రార్థన చేయకూడదండి అని అనకండి, చేసుకోవాలి. కానీ నీ ఆలోచన, నీ తలంపు దేవుడు నాకు పట్టుకోవడం డబ్బిస్తే పట్టుకుంటా, లేకపోతే లేదు. కానీ మనం తర్వాత జీవితం కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉంటాను. అనుకోవడమే నిజమైన భక్తి. అందుకనే ఈ జీవిత కాలం మటుకు నేను భక్తి చేస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యం. మనము తర్వాత ఒక జీవితం ఉన్నది, మరణము తర్వాత జీవితం కొరకు నీవు ప్రయాస, మరణము తర్వాత ఉన్న బ్రతుకు కొరకు నేను ప్రయాసపడాలి. హల్లెలూయా. ఒక ఆయన పరిగెత్తుకుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, యేసు ప్రభువా నేను నిత్య జీవమునకు వారసుడు కావాలంటే ఏం చేయాలని అన్నాడు. ప్రభు ఏం చెప్పాడు? వెంటనే కొన్ని ప్రశ్నలు అని అనుకుంటా, ఏంటి నీకు స్కిప్ చేసి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ నాకు తెలియదు అనుకోకండి, నాకు తెలుసు నేను స్కిప్ చేసి వెళ్ళిపోతున్నట్టు. ప్రభు ఏమన్నారంటే, నిన్ను వల్ల నీకు ఎదురు వరకు ప్రేమించు, దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు, వ్యభిచారించవద్దు, యాగం తెలుసు కదా. నాకు తెలియదు చెప్తున్నప్పుడు నేర్చి అందులో మనం నెంబర్ 1 అన్న తర్వాత ప్రభు ఏమన్నాడు తెలుసా? నీకు ఒక పొదుగా ఉన్నది, అదేంటంటే ఇంటి ఆనందంగా అందులో అంపి పేదలకు ఇవ్వను. అదంతా పట్టుకొని పోతాడండి, పట్టుకొని పోతాడు. ఎవరు పట్టుకొని పోదు. అతను మిక్కిలి ఆస్తి గలవాడు కనుక ముఖంలో చిన్న కూర్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఆ వ్యక్తి నిత్య జీవనంలో వెళ్ళాలని ఆశ ఉన్నప్పటికీ లోక ఆశీర్వాదాలు, లోకధనాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు. దాని మీదే కాన్సన్ట్రేషన్, దాని మీదే స్థితి. ఈనాడు ఎంతమంది సేవకులండి, ఎంతమంది విశ్వాసులండి, వారు మందిరానికి వస్తున్నదే ఈ లోక ఆశీర్వాదాలు, ఈ లోక తలపుల కొరకు, ఈ లోక సౌభాగ్యాల కొరకే. కొంతమంది భక్తి జీవితం, చాలా మంది భక్తి జీవితం ఆనందంగానే ఉంటుంది. నిజంగా పునరుద్ధారణకు శక్తిని ఎరిగిన వారమైతే, పునరుద్ధారణ గురించి ఎరిగిన వారమైతే మన ప్రార్థన మనకు తర్వాత కూడా ప్రతిఫలించే ప్రార్థనలు మనం చేస్తాం. హల్లెలూయా. కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, ఎంత పిచ్చి ప్రార్థన అంటే ఒక ఆలోచన పట్టుకుని ఉంటుందంట. మీ అందరూ చూసే ఉంటారు ఫేస్బుక్ లో, మన ఫ్యాన్స్ కదా ఉంటుంది. గూడుస్తూ ఉంటే చెయ్యి వాసిపోయిందంట. వెంటనే ప్రభా
చెయ్యి వాచిపోయింది ఏంటారు నువ్వు చీపిరి ఎంత కొట్టుకున్నా కొంచెం పైకి కొట్టుకోమని దేవుడు చెప్పాడంట. ఎంత వాపు తగ్గిపోయిందంట. ఎంత పరిమాణం ఇది దౌర్భాగ్యమే కదా. మరొక ఆమె ఎవరు ఫేస్బుక్ లో పెట్టారండి, మా ఇంట్లో ఉండి అది ముసుకేసుకొని ఎరుగు తయారు వచ్చేస్తున్నాయి తెలుగు ఏది తెలుగు ప్రార్థన చేస్తూ దేవుడు పిలికి పంపాడు. నాకు అనిపించింది మరి పిలికి పంపిస్తామా పిల్లి కొరకు ఎరుగల కొరకంటే ప్రార్థన మన జీవితం. ఒక ఆయన వాచ్ కొరకు ప్రార్థన చేసింది. ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చాడు, దారిలో తిరిగిపోతులు ఉంటే కాకి పుట్టింది, ఈ కాకి ఇచ్చిన ప్రభా ఈ కాలు కూడా నాకు ఏం ప్రార్థన చేశాడు. అది దౌర్భాగ్యమా కాదండి? ప్రశ్న వాడుకోవాలి లేకపోతే లేదు. కానీ మన ప్రార్థన కొరకు ఉండాలి, పరలోకం కొరకు ఉండాలి. జీవితాంతం దొంగతనం చేసుకొని బ్రతికేశాడండి. సిలువలో ఒక దొంగ అందులో ఒక దొంగ ఒక చిన్న ప్రార్థన చేశాడు, గొప్ప ప్రార్థన. ఒకవేళ సిలువలో దొంగ కలిసి కట్ట కూర్చో ఎలుక కొడుకు ప్రార్థన చేస్తే పరలోకం గెలుండేవాడా? ఏం ప్రార్థన చేశాడండి? ఎంత ఉన్నతమైన ప్రార్థన చేశాడు, ఎంత శక్తి కలిగిన ప్రార్థన చేశాడు. పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెదను. పరలోకము కొరకు ప్రార్థన చేశాడు. పరలోకం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మనం తర్వాత జీవితం మీద మనం దృష్టి పెట్టాలని. ఈనాడు చాలా మంది క్రైస్తవులకి మరణానికి యువతున్న ఆశీర్వాదాల కొరకే దేవుడు. ఒకసారి బహిరంగ సభలో మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పాను, మీకు భూములు కావాలా, ఆస్తులు కావాలా, ఆరోగ్యం కావాలా, గవర్నమెంట్ ఉద్యోగం కావాలా, కారులు కావాలా, ఏ ఆశీర్వాదం పైన యేసు ప్రభువే కాదు ఏ దేవుడు దొరుకుతాయి. ఆశీర్వాదం కొరకైతే యేసు ప్రభు దగ్గరికి రాకండి. ప్రతి ఆశీర్వాదము అన్ని దేవుడి దగ్గర దొరుకుతాయి. కానీ ఎవరి దగ్గర దొరికిన ఆశీర్వాదాలు ఉన్నాయి అవి యేసు దగ్గరే దొరుకుతాయి. పరలోకం యేసు దగ్గర దొరుకుతుంది. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నీకు దొరకదా చెప్పిన చెప్పకుండా దేవుడికి పండుగ నిత్య జీవం యేసు దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. పాపక్షణ మాత్రం యేసు దగ్గర తప్ప ఎక్కడ దొరకదు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉండి అంత గొప్ప ప్రార్థన మనం చేయకుండా ఏం ప్రార్థన చేస్తున్నాం? పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేసుకుంటూ మనం బ్రతికేస్తాం. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడాను చాలా తెలివిగా జ్ఞానంగా ప్రార్థన చేయాలి. ఇంకొక ఉదాహరణకు మాట చెబుతాను, మీరు వినండి. మా సింగపూర్లో మేము పరిచయం చేస్తున్నప్పుడు ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు. అన్నా నేను రైతు అనుకున్నాను, ఇండియాకి వెళ్తున్నాను, ఇండియాకి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మా కొరకు ప్రార్థన చేయదని నన్ను అడిగాను. ప్రార్థన చేశాను, సంఘం అంతటా చేత ప్రార్థన చేశాను. ఆ అబ్బాయి ఫ్లైట్ టికెట్ తీసుకొని ఫ్లై అయిపోయాడు, ఇండియాకి వచ్చేసాడు. విశాఖపట్నం దగ్గరలో ఇల్లు అక్కడికి వెళ్ళాడు, బిజినెస్ స్టార్ట్ చేశాడు. మళ్ళా నెల రోజుల తర్వాత సింగపూర్ దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత సాక్ష్యం నిలిపాడు. అన్నయ్య ప్రార్థన చేశాడు, సంఘం ప్రార్థన చేసింది, మరి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, బిజినెస్ అభివృద్ధి జరిగేలాగా మీరు ప్రార్థన చేయండి అనగానే నేను ప్రార్థన చేశాను, ప్రభా వాళ్ళ బిజినెస్ ని 20 దంతులు 30 దంతులు 100 దంతులుగా ఆశీర్వదించండి అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి పంపించేసిన తర్వాత ఒక 3 వారాల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ప్రార్థన దైవజనుల ప్రార్థన దేవుడు ఆలకించాడు. మేము పెట్టిన బిజినెస్ లో 60 ఆర్డర్లు వచ్చాయి. 60 సంఘంగా చెప్పగలుగుతాను. చాలా సంతోషించాను. ప్రార్థన చేస్తే జరిగింది. మరి విశ్వాస సాక్ష్యం చెప్తే మన మొక్కలు అనుకుంటారు మామూలుగా ఇంక మనం తట్టుకోలేక కాళ్ళు ఎగరేసి నిలబెట్టి అసలు అరవడంతులు కాదు 100 200 200 300 మీకు కావాలండి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఎగిపోయాడు. ఇంకా ఆర్డర్ కొత్తనే సాక్ష్యం చెప్తాడు. ఒక రోజు నాకు డౌట్ వచ్చింది, బాబు వస్తున్న సాక్ష్యం చెప్తున్నావు, ఇంటికి నువ్వు చేస్తున్న బిజినెస్ ఏంటంటే అదే ఆయన సెవెంటీ తయారు చేసుకుంటాం అన్నమాట. అంటే మొదట మా ప్రార్థన కావాలి ఉంది, తర్వాత ఉంటుంది. నాకు ఇప్పటికీ కూడా డౌట్, మన ప్రార్థన సచివాలయానికి కరోనా గారిని దేవుడు పంపించాడని నా డౌట్ ఉంది. అప్పుడు నుంచి నేను నిర్ణయించుకున్నాను, ఏమైనా ప్రార్థన అడుగుతుంది దేవుడు కూడా చేయాలి, ఎందుకు చేయాలి. ముందు ప్రార్థన విషయం ఏంటో
చెప్పు, నాకు చెప్పవలసింది ఎవరు నా దగ్గరికి వస్తుంది, ప్రభావ ఇచ్చే వాళ్ళకి వారసులు చేయు, మీ ఆశీర్వాదాలు ఏమి ఇవ్వాలనుకో అయ్యేవి ఉంటాయి. అప్పుడు నుంచి మన పాట నేర్చుకున్నాం. ఎవరికైనా ప్రార్థన చేస్తే నిత్య జీవనం గురించి అవసరమైన అంశాలు ఏంటంటే చెప్పండి, దాని కొరకు ప్రార్థన చేస్తాం. మేము ప్రతి శనివారం కూడా ప్రార్థన చేస్తాం మన భారతదేశం కొరకు. ఒక్కొక్క రాష్ట్రం వేరే ఆ రాష్ట్రంలో రక్షణ జరగాలి, ఈ రాష్ట్రంలో సువార్త విస్తరించాలి. ఎందుకంటే మరణం తర్వాత ఈ ప్రార్థనకు పాల్గొనుకోవడం ప్రార్థించాలి. మరణం తర్వాత వెళ్తావు, నీ కారు ఎక్కడ ఉంటుంది, నీ ప్రార్థన ప్రతిఫలం కూడా అక్కడ కనబడుతుంది. కనుక మనం ఎలాంటి ప్రార్థన చేయాలంటే మరణము తర్వాత విషయాలు ప్రార్థన చేయడానికి పునరుత్థానుడైన యేసు మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3:1 రాయబడింది కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఎందుకంటే తర్వాత మాట భూమి మీద మనస్సు పెట్టకుడి, సముద్రమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అన్నాడు. ఇప్పుడంతా కొంత పైసాన్ని తెలియదు వాళ్ళ దగ్గర అంతా భూసాన్ని పిలిచారు, అంత భూసాన్ని విషయాలు. బంగారం వచ్చింది నా చేతిలో ప్రార్థన చేయగలిగారు. ఏమని చేయాలి, ఏమని చేయాలి? ప్రభా ఈమె ముత్తూరులో తాకట్టు పెట్టకుండా ప్రార్థన చేయాలా, ఈమె ధరించుకుంటున్నప్పుడల్లా ఎగిరిపోకుండా ఉండాలని ప్రార్థన చేయాలా, ఏమని చేయాలి? బంగారానికి ఏం చేయాలని నాకు అర్థం లేదు. ప్రభా నీకు బంగారం కొనుక్కునే సామర్థ్యం ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రం అని చెప్పి ఇచ్చారు. అదే కదా, ఎక్కడైనా వెళ్ళేటప్పుడు జారి పడుకోకుండా నిజంగా జారి పడుతుంది, ప్రార్థన చేసే జారి బంగారం కొరకు. అదే బంగారం తీసుకొచ్చి సేవకులు వాళ్ళు అన్వేషణ పెట్టాలంటే ప్రార్థన చేస్తారు. నీ బంగారం కొరకు నేనేం ప్రార్థన చేయాలి అంటే చాలా మంది ఏ ప్రార్థన అడుగుతున్నారో కూడా తెలియదు. నా భార్య నేను ఎప్పుడు అనుకుంటున్నా అవసరం మాకు వచ్చేసి కొంతమంది ప్రార్థన అంశాలు చెప్పాడు. ఒకసారి ఆఫీసులో కూర్చొని ఒక అర్జెంట్ రిపోర్ట్ తయారు చేస్తాను. నాకున్న ప్రాబ్లం ఏంటంటే బైక్లో వచ్చిన నేను చూడకుండా చెప్తాను, రిఫరెన్స్ మాత్రం రాసుకున్నాను, గుర్తుపెట్టాను, మర్చిపోతాను, చాలా మర్చిపోతాను. కూరగాయలు ఉన్నాయి అప్పుడే మర్చిపోతాను, కూరగాయలు చెప్తాను కొన్ని బ్యాగ్ ఎక్కడ పెట్టి బస్ స్టాండ్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఇంటికి వచ్చి బయట కూరగాయలు వెళ్ళక ఏమంటాయి అందుకే దొరికిన బ్యాగ్ అవుతాయి. ఎన్నిసార్లు బస్సులో వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి, మర్చిపోవడం అలవాటు. ఇదంతా టైం చేసుకుంటుండగా ఒక ఆమె ఫోన్ చేస్తుంది, వాట్సాప్ వచ్చే కదా ఏ దేశానికైనా ఫోన్ చేసింది. ఒక ఆమె ఇండియా నుంచి సింగపూర్ నాకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తుంటే నేను కట్ చేస్తాను, కట్ చేసి రిపోర్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మర్చిపోతాను. ఆమె కంటిన్యూగా ఫోన్ చేస్తుంటే ఇంకేదో అర్జెంట్ లాగా ఉందని చెప్పి టైప్ చేసినంతా సేవ్ చేసుకొని ఆమె ఫోన్ ఆన్సర్ చేసి ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసాను. తెలంగాణ బయటకు వచ్చేసి ఎవరండి అంటే అయ్యారండి ఉన్నారండి అమ్మా రైతులాడమ్మా ఎవరమ్మా మీరంటే నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నా అయ్యారు. అవునమ్మా ఏం పేరు అంటే చెప్పింది ఆమె పేరు. మాట్లాడుతున్న తర్వాత మా నాన్నగారి బర్త్డే మీ చేత ప్రేర్ చేసుకోవాలని నాకు పేరు వచ్చింది, కాస్త ప్రార్థన చేస్తాడు అనుకుంటామ్మా. ఇది చేయడం ప్రార్థన చేస్తాను. మీ నాన్నగారి పేరు ఏంటంటే పేరు, ఇక పేరు పట్టుకొని ప్రార్థన చేశాను. రూపాయలు దీవించు దేవుడాయిస్తూ పడితే ఆయన ఆమె ఆరోగ్యంటే ఆమె అంతా ప్రార్థన చేసేసాను. అయిపోయిన తర్వాత మీ నాన్నగారికి నాకు విషయం చెప్పమంటే మా నాన్నగారి చెప్పిన పేరు ప్రార్థన చేయించామంటే ప్రతి సంవత్సరం ప్రార్థన చేయించుకున్న నాకు అలవాటు. ఈ సంవత్సరం మీ చేత ప్రేర్ చేయించుకోవాలనిపిస్తుందంటే ఈ సంవత్సరం బాగా దీర్ఘాయుషులు అంటే ఆమె ఉపయోగించండి ప్రార్థనకి. మనం ఏ పని చేసినా మనం తర్వాత అది మనకు. ఈనాడు చాలా మంది క్రైస్తవ వ్యతిరేకులు వచ్చేసారు, మతోన్మాదులు వచ్చేసారు. ఓ క్రీస్తు మీద బుధ జరుగుతున్నారు, దేవుడు ప్రజల మీద బుధ జరుగుతున్నాడు, సేవకులను చంపుతున్నాడు. నాకు ఒక మాట చూస్తే ఎంత ధైర్యం వస్తుందో తెలుసా? ఆ మాట చూస్తారు నా బైబిల్ చెప్పిన ఏంటంటే ప్రతి మోకాలు ఆయన హల్లెలూయా
గడగడలాడిను. ఇప్పుడు ఎవరైనా ప్రభు అనుకుంటే ఆ సీన్ చూడాలని ఆశగా ఉంది నాకు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎట్లా ఎవరైనా మోకాలు వేయాల్సిందే. మోకాలు నొప్పులన్నా కూడా కుదరదాం, అప్పుడు వాళ్ళు వేయాల్సిందే. హల్లెలూయా. పునరుద్ధారణ కదా మనం ఆరాధన చేస్తుంది. ఆ శక్తిమంతుడి కదా మనం ఆరాధన చేస్తుంది. పునరుద్ధారణ గురించి మీకు ఒక విషయం చెప్తాను. ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ పేరు ఏంటంటే సద్దూకయ్యులు. బ్యాచ్ పేరు ఏంటంటే పరిశీలన కాదు, సద్దూకయ్యులు. ఈ సద్దూకయ్యులకి ఒక నమ్మకం ఏంటంటే మరణం తర్వాత ఏముంది, ఏమి లేదు. నాశనం ఏమంటారు, చచ్చిపోయిన తర్వాత పెళ్లి పెడతారు, లేదంటే కాని చేస్తారు, తర్వాత ఏముంది, ఏమి కూడదే అంటారు కదా. ఈ సద్దూకయ్య కూడా ఇదే అలవాటు. మీరు మార్క్స్ 12:18 వచ్చింది చూడండి. పునరుద్ధానం లేదని చెప్పేది సద్దూకయ్యలు ఉన్నారు. చూసారా? ఇప్పుడు మిగిలినంత నేను చెప్పేంత మీ తల పైకి నా వైపు చూసుకోండి. చదవదు, నా వైపు చూడండి. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పునరుద్ధానం ఉన్నాడు, మేము పునరుద్ధానం లేదని. అయితే మా ప్రశ్నకు ఒక సమాధానం చెప్పు. ఒక ఆమెను ఒక పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు లేకుండా పోయాడు. వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, వాడు కూడా పిల్లలు లేకుండా పోయాడు. అది ఇంకొక తమ్ముడు వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు లేకుండా పోయాడు. 7 పెళ్లి చేసుకున్న తర్వాత 7 పోయిన తర్వాత పోయింది. అంటే మరి ఎలాంటి జాతకం అని చూడండి. 7 వేసింది అంటే ఈ కథలో 7 తర్వాత ఇవే పోయింది. వీళ్ళందరూ మృత్యులో వచ్చి లేచారు. ఈ 7 ఎవరానికి భర్త అని ఫస్ట్ వేడ్ ఏంటంటే మరి నాకు కంటిన్యూ చేసేస్తాం ప్రభా అని అడుగుదాం అనుకున్నాడు. ఎవరి దగ్గర ప్రశ్న వేయండి, పాస్టర్ దగ్గర వేయండి, మంచి బైబిల్ నాలెడ్జ్, బైబిల్ స్కాలర్స్ దగ్గర వేయండి, సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ సర్వజ్ఞాని, త్రికాల జ్ఞాని, అనంత జ్ఞాని, జ్ఞానం మిగిలేని యేసయ్య దగ్గర మా భక్తులు వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్న వేస్తే మీరు పొరపడుచున్నారు, దేవుని శక్తిని గాని లేఖనము శక్తి గాని మీరు ఎరుగకపోవడం వలన మీరు పొరపడుచున్నారు. పునరుద్ధానం ముందు దూతలపై ఉంటారు తప్ప అక్కడ పెళ్లి చేసుకోవడం, పెళ్లి ఇవ్వడం ఉండదు అని. సరే, ఈ బ్యాచ్ గురించి మీకు అర్థమైంది. దీని ఉద్దేశం ఏంటి? పునరుద్ధానము లేదు. ఈ ప్రశ్న వేసిన వాళ్ళు అందరూ బ్రతికే ఉన్నారు. ఎప్పుడు వరకు? యేసు మృత్యులో నుంచి లేచి 40 దినాలందరికీ ఆయన కనబడుతూ ఆయన మాటలు వినిపిస్తుంటే ఈ సద్దూకయ్యలు చూసి పునరుద్ధానం లేదన్నారా నువ్వు నాకు పక్కన పెట్టే, నువ్వు కూడా నిన్నా కదా ఏంటి. అయితే మరణం తర్వాత జీవితం దీన్ని అనుకోవడం పెట్టడం అవునా కదా? ప్రతి దానికి యేసయ్య దగ్గర సమాధానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. మీ అందరికి బాగా తెలుసు, ధనవంతుడు ఇద్దరు చచ్చిపోయారు. ఒకడు పాతాళానికి పోయాడు, ఎవడు? ఇంకొకడు పరదేశం ఇంకొక పేరు అబ్రహాము చెర అని పేరు. అంటే అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు పరదేశం పక్క కంపార్ట్మెంట్ లాగా ఈ చర్చలు ఆ చర్చ మాట మనకు వినపడుతున్నాయి కదా, ఆ చర్చ మాట మనకు వినపడుతున్నాయి కదా, అలాగే అనుకుంటుంది. సరే, అబ్రహాము చూశాడు దామోదరులా తలపైకి. అబ్రహాము కాలం వ్యక్తి గుర్తుపట్టాడు కదా. ఇప్పుడు అబ్రహాం మొత్తం మీరు గుర్తుపట్టగలరండి. ఎవరైనా చెప్తే తప్ప ఈ దేశం అబ్రహాం ఏమనుకుంటాడో తెలియదు. ఏదో కార్టూన్ చూసి అబ్రహాం ఉంటాడంటే ఇంత గంటలో ఉంటుంది, కత్తి పట్టుకొని వేసి అక్కడ పోతాం. కానీ ఆయన అబ్రహాము గుర్తుపట్టాడంటే అబ్రహాము కాలంలో జరిగిన చరిత్ర ఉపమానం కాదు. ఉపమానాన్ని ఎక్కడా పేరు చెప్పలేదు. లాజరుకు పేరు చెప్పడానికి అర్థం ఏంటంటే అది ఉపమానం కాదు, చరిత్రని అక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పాడు. సరే, అబ్రహాం చూసి అబ్రహామా అని పిలిచి పక్కన లాజరున్నాడు కదా, భూమి మీద నా ఇంటి ముందు నడుపుతున్నాడు. గోపుడు గచ్చితో ఆయన నీ దగ్గరికి వచ్చారు, నేను ఎక్కడికి వచ్చేసాను. ఫోన్ ఎక్కిపోతుంది, దాహం వేస్తుంది. కాస్త అతన్ని పంపించి నీళ్ళని ముంచి వేలు కొట్టు నీటిలో నా గొంతులో పోయి మనం అని అబ్రహాం ఏమన్నాడు? అయ్యా, నీ దగ్గరికి రావడానికి మాకు నీకు వార్త లేదు, కృష్ణా బ్యారేజ్ లేదు, రావడానికి కుదరదయ్యా, ఇది పెద్ద లోయ, రావడానికి కుదరదు అంటే అప్పుడు ఆయన ఒక మాట ఏమన్నాడంటే, అలాగైతే
భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎవరు 5 ఉన్నారంట. వాళ్ళు మీరు చెప్పండి, ఈ డాక్టర్ చచ్చిపోయిన తర్వాత నరకం ఉంది, పరలోకం ఉంది, ఎక్కడ పోతారో ఆలోచించుకో, మరణం తర్వాత జీవితంతో ఎవరు చెప్పా అని అనుకుంటుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళి కాలుతో ఉంటుంటే నేను ఎలాగో వచ్చేసేద్దాం, 5 అన్నదమ్ములు ఉన్నారు కదా, మొత్తం 6 నమ్మకపోవడం. ఆ 5 రక్షణ పొందుతారు కాబట్టి మృతుల్లో నుంచి ఒకటి చెబితే బాగుంటుంది కదా. లాసర్ని పంపించి చెప్పు, ఆల్రెడీ అన్నట్టు తగలడిపోతున్నాడు నాయన, మీరు అలా తగలడిపోకండి, నాలుగు స్వర్గంగా ఉండండి చెప్పడానికి లాసర్ని పంపించు అంటే అబ్రహాం ఏం చెప్పాడు? మోసే ప్రవక్తలు ఉన్నారు, అవి మాటలు పెడితే చాలు. ఇంకే ఒక మాట చెప్తుంది, చూసి నమ్మకం కాదు పునరుద్ధారణ. బైబిల్లో వచ్చి సేవకు చెప్పినప్పుడు నమ్మటమే నిజమైన విశ్వాసం. హల్లెలూయా. రిఫరెన్స్ పెట్టారు కదా మార్కు సువార్త 16వ అధ్యాయంలో. మొదట మగ్దలేని మరియ వెళ్ళింది. ఎక్కడికి? సమాధికి. యేసు మృతుల్లోంచి లేచాడని వెళ్ళిందా, లేకపోతే అక్కడ ఉన్నాడని వెళ్ళిందా? చెప్పండి. లేచాడని వెళ్ళలేదు. లేచాడని వెళ్ళిపోతే సుగంధ ద్రవ్యానికి పట్టుకెళ్తే వాసన పడిపోయిందాం. లేచాడని నమ్మలేదు ఆమె, చూసి నమ్మిందన్నమాట. ఆయన రఘుని అని అంటే అప్పుడు గుర్తుపట్టింది. అప్పుడు దాకా గుర్తుపడలేదు. అంటే నేను అనుకుంటే అప్పుడు వేసుకున్నాడు, మాంసం తింటున్నాడు, చాపపడ్డాడు, ఇది కాదేమో అనుకున్నాడు. ఆమె ఎప్పుడైతే వేసుకున్నాడు రఘుని అని మర్యాద పిలిచాడు, అప్పుడు రఘుని అని చెప్పి ఆయన నమ్మింది. పరిగెత్తుకుంటూ వచ్చి శిష్యులు వెళ్ళింది. వాళ్ళేమన్నారు తెలుసా, ఆయన ఉద్యోగం చేస్తాడని చెప్పాడు కానీ దేవాలి సార్, చూసారా ఈ కాలంలో చూసారా, సరిగ్గా చెప్పాడు. మీరే చూసారంటే పెద్దమ్మ చూసాడు కదా. వీళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి చూశారు. ఏ కలిసి లేచాడు. లేచిన తర్వాత అందులో ఒక విషయం ప్రయాణ ఆయన గుర్తి అప్పుడు మంది చెప్పినా నమ్మలేదు, మరి ఏ చెప్పినా నమ్మదు. ఆయన పెట్టి అటు స్కూడే తిప్పేసి అప్పుడు పెట్టబోతున్నా నేనే 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 అని నమ్ముతారు అన్నాడు. అంటే ఆయన కూడా నమ్మలేదు. విచిత్రం ఏంటంటే ఆయన బోధ విన్నారు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేస్తున్న స్వస్థతలు చూసిన వాళ్ళు ఒక్కరు కూడా నమ్మలేదు. కాబట్టి మార్కు సువార్త 16వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు సభలో ఉన్న సర్వ సృష్టికి ఈ విషయం చెప్పండి. ఏ విషయమో ఒక ఆయన కన్యక పుట్టాడు, పవిత్రంగా జీవించాడు, శిలువలో మరణించాడు, 3వ దినాన లేచాడు. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వాడే రక్షణ పొందుతున్నాడు. మనం చూడగానే నమ్మాము కాబట్టి దేవుని శక్తి మనం పొందబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానాన్ని చూడగా నమ్మాము, చూసి నమ్మలేదు. 40 దినాలు యేసు ప్రభు అందరికి కనబడితే అప్పుడు ఒక ప్రశ్న వేసి నా ప్రసంగాన్ని నేను ముగించుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు లేఖనాల ప్రకారము దాన్ని విజయసాగర్ చేరినప్పుడు యేసు ప్రభు లేఖనాల ప్రకారం లేఖనాల ప్రకారము 3వ దినాన లేచాడు కదా. ఏ ప్రకారము ఎక్కడ రాసింది అది చెప్పండి. మీరు ఎన్ని ఏస్టులు జరుపుకున్నారండి? ఇప్పటికి ఎన్ని ఏస్టులు జరుపుకున్నారు? 3వ దినమున ఆయన లేస్తాడని లేఖనము ఎక్కడ ఉన్నది? ఉన్నది పౌలు అన్నాడంటే ఉన్నది కదా. ఎక్కడుంది తెలియదు. ఎన్ని ఏస్టులు జరుపుకున్నాము అమ్మా? అమ్మ లేఖనము లేఖనము వరింది పత్రికలో ఆయన చెబుతున్నాడు, లేఖనం ప్రకారం లేచున్నాడు. 3వ దినాన లేస్తాడని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? ఎగ్జాక్ట్ గా 3వ దినం లేస్తాడని ఎక్కడ రాయబడి ఉంది? ఎంత మంది ఉన్నారు అందరూ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ చెప్పడానికి నిజంగా టైం లేదు. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకు ప్రతి దానికి ఆన్సర్ జరుగుతుంది. మీ కొరకు నేను ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీయులకు 7 పండుగలు, 7 పండుగల్ని 3 పండుగలు చేశారు. మొదటి 3 పండుగలు ఒకటి, మధ్యలో ఒక పండుగ వచ్చింది, పెంతెకోస్తు పండుగ, 50 పండుగ ఒకటి,
ఆఖరి 3 పండుగలు ఒకటి. 7 పండుగలు లేవికాండం 23 అధ్యాయంలో రాయబడుతున్నాయి. ఈ 7 పండుగలు 3 పండుగలు చేశాడని ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది. ఆ మొదటి 3 పండుగలు ఒకటి చేశాడు కదా, అదేంటంటే పస్కా, పులిహోర రొట్టెల పండుగ, పస్కా, పులిహోర రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల ఏ పండుగ, ఆ 3 కలిపి ఒకటి. యేసు ప్రభు ఎక్కువ సిలువపై పడ్డాడు శుక్రవారం, పస్కా పండుగ రోజే. ఆ పండుగలో పరపండుగలు ఏంటంటే యేసు ప్రభు పరపైకి అవతరం చేస్తానయ్యా పంపించే మన దూరం చేస్తూ పోవాలని ఆయన పస్కా రోజు ఆయన సిలువ వేశారు. మొదటి కొరకు పత్రిక 5:17 పస్కాను క్రీస్తు మన కొరకు వధింపబడేది అని రాయబడింది కదా. ఆయన వధించబడటానికి మునిపే పులిహోర రొట్టెల పండుగ ఇచ్చినాక ప్రభు ఇది నా శరీరం నా పట్టణమని చెప్పేశారు. ఆ తర్వాత ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. అది ఎప్పుడు జరిగింది? కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 15 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి, అంటే ప్రథమ ఫలముల పండుగ రోజు అనగా ఆదివారం మృతుల్లో నుంచి లేచారు. ఇప్పుడు లెక్కలు చెప్పాడంటే 3 లెక్కల ప్రకారం విధానం పస్కాను వదిలించిన తర్వాత మరునాడు ఒక రోజు చేసిన తర్వాత మృతుల్లో నుంచి ప్రథమ ఫలముల పండుగ జరుగుతుంది అనమాట. అంటే పులిహోర రొట్టెల పండుగ 7 రోజులు ఆచరించినవాడు. ఎప్పుడు నుంచి? పస్కాను వదిలించిన తర్వాత నుంచి. పస్కాను వదిలించిన తర్వాత నుంచి 7 రోజులు పులిహోర పండుగల రొట్టె జరుగుతుంది. ఆ 7 రోజుల్లో ఎప్పుడైతే విశ్రాంతి దినం వస్తుందో ఆ మరుసటి దినమున ప్రథమ ఫలముల పండుగ జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మంగళవారం యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు అనుకుందాం. అక్కడ నుంచి 7 రోజులు వస్తే శనివారం వచ్చేసరికి ఏమవుతుంది? పులిహోర రొట్టెల పండుగ దగ్గర ఆ మరుసటి రోజు ఆదివారము ప్రథమ ఫలముల పండుగ చేయాలి. యేసు ప్రభు శుక్రవారం సిలువ వేయబడ్డాడు కాబట్టి నెక్స్ట్ డే విశ్రాంతి దినం కాబట్టి ఆ తర్వాత ప్రథమ ఫలముల పండుగ చేయాలి. కాబట్టి లేఖనముల ప్రకారము అంటే లేవికాండం 23వ అధ్యాయం ప్రకారము ఆయన మృతుల్లో నుంచి 3వ దినమున లేచింది. హల్లెలూయా. ఫుల్ మ్యాటర్ మీకు కావాలంటే ఇంకొక సబ్స్క్రైబ్ చేసుకొని లేఖనాల ప్రకారం లేచిన ప్రభువు ఆయన లేఖనాల్లో ఒక మాట రాయకుంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు మరణించినాడు మరలా బ్రతుకునన్నాడు. మనందరికీ నిత్య జీవము ఇవ్వడానికి, మనందరికీ ప్రోత్సాహం ఇచ్చి తన రాజ్యములను తీసుకొని వెళ్ళడానికి యేసు మృతుల్లో నుంచి లేచాడు. ప్రార్థన చేసుకుని ముగిద్దామా? ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడమైన నా దేవా, శివాధిపతి, రాజాది రాజా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. 3వ దిన లేఖనంలో ప్రకాశం లేచారు. నేను విశ్వాసం ఉంచిన వాడు బ్రతుకున్నాడు, నిత్య జీవం ఉన్నదని మాత్రం మాట్లాడుతున్నారు. బ్రతుకుని తర్వాత జీవితం కొరకు మాత్రం మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ లోకం అసలు ఈ లోకం అంటే విశ్వాసం ఉంచితే మనుషులందరికీ దౌర్భాగ్యము మనం తర్వాత జీవితం కొరకే మమ్మల్ని ఏడ్చుకున్నాం ఆయన. ఇదిగో ఈ ఈస్టర్ దినమున, ఈ పునరుద్ధానం పండుగ దినమున మనం తర్వాత ఒక జీవితం తీసుకున్నారని విశ్వాసంతో నీకు స్తుతులు అర్పిస్తున్నాం. ఎన్న వాక్కు దుష్టుడెత్తి పోగొట్టినట్టు చూపించి నీరు కట్టి ఫలింప చేసి వాడుకుంటున్నది యేసు నామమున ప్రార్థన చేసుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని సమాధానం